హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర గాన్వి క్రియేషన్స్. టుడే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అయితే వండానండి. అది ఎలా చేసానో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, టమాటా, అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ కూడా నీట్గా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా ముక్కలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి, మూత పెట్టుకొని. చూస్తున్నారు కదండి, చాలా మట్టుకు అయితే దగ్గరికి అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం కడుగు పెట్టుకుని చికెన్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ అయితే మూత పెట్టి ఉడికించాలండి. అప్పుడు అందులోనూ వాటర్ అంతా పైకి తేలి చికెన్ బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చికెన్ దగ్గరికి అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీ స్పైసెస్ అన్ని కలిపి వేసిన పేస్ట్ కూడా వేసుకోవాలండి. మేమైతే ఆ పేస్ట్ కూడా వేసుకుంటాము చికెన్ కర్రీలో, టేస్ట్ బాగా వస్తుందని. తర్వాత వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పునైతే వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో తగినన్ని వాటర్ అయితే వేసుకొని దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చికెన్ అయితే దగ్గరికి అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకోవాలి. అంతే. మనకు కొంచెం గ్రేవీ కావాలంటే ఇప్పుడే దించేసుకోవచ్చు, లేదంటే ఇంకో కొద్దిగా సేపు అయితే దగ్గరికి ఉడకనివ్వాలన్నమాట. నేనైతే చికెన్ కర్రీ ఈ విధంగా అయితే చేస్తానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.